నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము వీర్య కణాలు పెరగడానికి మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయని కొంతమంది పేషెంట్స్ అడగడం జరిగింది. దానికి సమాధానంగా చెప్తున్నాము. వీర్య కణాలు అనేటివి పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే డ్రెస్ తగ్గడానికి గల కారణాలు చెప్తున్నాను నేను. అది ఎలా పెంచుకోవాలి, డైట్ ఎట్లా, హోమియోపతి మందులు ఏమున్నాయనేది నేను 1 by 1 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అంటే సమ్మర్లో హీట్ ఎక్కువగా ఉంటుంది, ఒబేసిటీ ఎక్కువ, కూర్చొని జాబ్ చేసే వాళ్ళల్లో వీర్య కణాలు తక్కువ ఉంటాయి. తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో తగ్గుతుంటుంది. తర్వాత హార్మోన్స్, నైట్ నిద్ర లేకపోవడం, నైట్ డ్యూటీలు చేసే వాళ్ళలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వీర్య కణాలు తగ్గుతాయి. దానికి తోడుగా ఒబేసిటీ ఉండే వాళ్ళలో ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇలాంటి విటమిన్స్ లోపం వల్ల కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జీన్స్ వేర్ చేసే వాళ్ళల్లో, అంటే జీన్స్ వేసుకునే వాళ్ళల్లో హీట్ ఎక్కువైపోయి వీర్య కణాల సంఖ్య కూడా తగ్గుతుంది. అది కూడా ఈ మధ్య రీసెర్చ్లో తెలిసిందనమాట. కాబట్టి మనం వేసుకునే దుస్తులు, మన వేషధారణ, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇన్నర్ వేర్స్ చాలా టైట్గా వేయడం వల్ల కూడా హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి ఆహారం, మంచి లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల కొంత వీర్య కణాలు పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని జబ్బులు ఉండడం వల్ల కూడా, అంటే డయాబెటిక్ కానివ్వండి, తర్వాత కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా వీర్య కణాలు తగ్గుతుంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్లా పెంచుకోవాలా అంటే మంచి డైట్ తీసుకోవడం, ఫ్రూట్స్, తర్వాత మనం తీసుకున్న ఆహారంలో చల్లదనం ఉండేటువంటి మజ్జిగ, కర్డ్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల బాడీలో హీట్ తగ్గుతుంది. దీనివల్ల మనకు గ్రోత్ అనేది వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. దీంతోపాటు కొన్ని ఫ్రూట్స్ చెప్పుకున్నాం, డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా వాల్నట్స్ కానివ్వండి, తర్వాత బాదం, ఇట్లా తర్వాత సెలీనియం ఎక్కువ ఉండేటివి తీసుకోవడం వల్ల పదార్థాలు వీర్య కణాలు పెరుగుతుంటాయి. ముఖ్యంగా మరమరాలు అంటాం, అవి తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు, ఇట్లాంటివి. తర్వాత పాలకూర, మునక్కాడలు, మునక్కాయ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కూడా వీర్య కణాలు పెరుగుతుంటాయి. ఇవి డైట్ రకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోమియోపతిలో ఏం మందులు ఉన్నాయి అని మాట్లాడుకుంటే, దాని బ్యాక్గ్రౌండ్, అంటే ఏం ప్రాబ్లం ఉంది, అది వెనక కాన్స్టిట్యూషన్ డ్రగ్ పెట్టడం వల్ల వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత సెక్సువల్గా వీక్ ఉందా, తర్వాత ఏంటి ఎరెక్షన్స్ ఏంటి, ఏమన్నా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే డయాబెటిక్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకుని దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ కాన్స్టిట్యూషన్ డ్రగ్ పెట్టడం వల్ల పెరుగుతుంటుంది. జనరల్గా సెలీనియం, యాసిడ్ ఫాస్, అవినస్ ఎటేవా ఇట్లాంటివి వాడుకోవడం వల్ల కొంత పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇది ముఖ్యంగా ఇవి ఫాలో అయ్యి మీరు డైట్, నేను చెప్పిన లైఫ్ స్టైల్ మార్చుకొని వీర్య కణాల సంఖ్య బ్రహ్మాండంగా పెరుగుతుంది. నమస్తే.